బాక్సాఫీస్ దగ్గర సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరోం హరా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తొలి రోజు కలెక్షన్ల పరంగా మంచి జోరునే చూపించినప్పటికీ కూడా మహారాజా సినిమాకు టాక్ ఇంకాస్త బెటర్ గా రావడంతో ఈవినింగ్ అండ్ నైట్స్ లో అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే సాధించలేదు. తొలి రోజు మొత్తం మీద 70-80 లక్షలకు పైగా షేర్ అందుకోవడం ఖాయం అనుకోగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 1 కోటి మార్కును టచ్ చేసే ఛాన్స్ ఉందని అనుకున్నప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మాత్రం మహారాజా సినిమా మంచి జోరును చూపించగా హరోం హరా సినిమా మొత్తం మీద పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసి ఓవరాల్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. మొదటి రోజు మొత్తం మీద బుక్ మై షోలో ఈ సినిమాకు 14,200 వరకు టికెట్ సేల్స్ జరిగాయి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు అటు ఇటుగా 85 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మొదటి రోజు సాధించింది. ఓవరాల్ గా సుధీర్ బాబు కెరీర్ లో ఇవి సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఇది వరకు సుధీర్ బాబు నటించిన సినిమాలలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్లకు పైగా షేర్ ను, వరల్డ్ వైడ్ గా 1.4 కోట్లకు పైగా షేర్ అందుకొని దుమ్ములేపింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ని కూడా అందుకోలేకపోయాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన హరోం హరా సినిమా మంచి ఓపెనింగ్స్ ని సాధించగా ఓవరాల్ గా సినిమా వాల్యూ టార్గెట్ 6.5 కోట్ల రేంజ్ దాకా ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.65 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.